అమ్మ ప్రేమ చాలా గొప్పది. ఎందుకంటే బాల్యం నుండి కూడా ఒక బిడ్డను పెంచే విషయంలో, పాలించే విషయంలో, పోషించే విషయంలో చాలా బాధ్యత తీసుకుంటుంది. ఒక తండ్రి కష్టపడితే సంపాదన తెచ్చి పెడతాడు. కానీ ఒక తల్లి మాత్రం తన బిడ్డల విషయంలో చాలా సంరక్షణ కలిగి, బాధ్యత కలిగి అన్ని విషయాల్లో కూడా చాలా జ్ఞానయుక్తంగా పెంచుతుంది పిల్లలని. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును కోరుకునే వారిలో ఒకరు మొట్టమొదటి వరుసలో ఉండేవారు ఎవరో తెలుసా? తల్లి. నా పిల్లలు బాగుండాలి, అందరికంటే బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి అని ప్రతిరోజు తప్పిస్తుంది. పిల్లల కోసం ఎంతో శ్రమ పడుద్ది, చేయాల్సిన కష్టమంతా చేస్తుంది. చూడండి ఎంతమంది తల్లులో కన్నీరు కారుస్తూ ఉంటారు పిల్లల విషయాలు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి, తల్లి తన తపన, తన ఆశ, తన ఆలోచన పిల్లల పట్ల ఎంత గొప్పగా ఉంటుందో. అంతెందుకండి, తల్లి బిడ్డను నవమాసాల మోస్తుంది. చాలా ఆశ్చర్యం కదా. అంటే ప్రాణానికి తెగించి, నిజమే, ప్రసవించే సమయానికి బిడ్డ తల్లి మరణిస్తుందేమో మనకు భయం కలుగుద్ది. కానీ అలాంటి కష్టాన్ని కూడా భరిస్తుంది, అలాంటి వేదన కూడా సహిస్తుంది. బిడ్డకి జన్మనివ్వగానే తల్లి బిడ్డ వైపు చూసి చాలా సంబరపడిపోద్ది. ఆ బాధ అంతా మర్చిపోద్ది, ఆ కష్టమంతా మర్చిపోద్ది. ఎందుకని? పిల్లవాడిని చూసి తనకున్న బాధ, తనకున్న కష్టం అంతా జన్మనిచ్చిన తర్వాత అంతటితో ఆగుద్దా? లేదు. ప్రతిరోజు వాడిని పాలిచ్చి పెంచుద్ది. తన రక్తమే పాలగా మార్చి నవమాసాలు మోసి పిల్లల్ని పెంచడం, ప్రయోజకుడిగా మారాలని కోరుకోవడం తల్లి తపనాకి ఇదంతా. అంతేకాదు, వాడు పాలు విడిచిన తర్వాత మళ్ళా వాడికి అల్లారం ముద్దలు పెడుతుంది, చందమామను చూపెడుతుంది, ఆకాశం చూపెట్టుద్ది. వాడు తినకపోతే తినిపిస్తుంది బలవంతంగా. ఎందుకని? పిల్లవాడు బాగుండాలి. తల్లి ఆకలితో ఉంటుంది, పిల్లవాడికి ఆకలి తీర్చుద్ది. ఎంత ఆశ్చర్యం అండి. తల్లి త్యాగం ఎంత చెప్పినా, తల్లి చేసిన కృషి, తల్లి పడిన ప్రయాస మనం ఎలా వర్ణిస్తాం, ఎలా చెప్పగలం? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లోకంలో, పరిస్థితుల్లో తల్లి విలువలు ఎంత గొప్పవో పిల్లలకి చాలామందికి తెలియట్లేదు. అందరినీ చెప్పను, కానీ ఒక్కొక్క తల్లి వేదన వర్ణాతీతం. ఒక్కొక్క తల్లి బాధ చెప్పలేనటువంటిది. చాలామంది అంటారు, చెబుతూ ఉంటారు, సేవకులం కదా, మా పిల్లల కోసం ప్రార్థించండి. తల్లి కారుస్తున్న కన్నీళ్ళు, తల్లి పడుతున్న బాధ, తల్లి పడుతున్న ప్రయాస ఎంత గొప్పదండి. చాలామందికి తల్లి విలువేంటో పిల్లలకు తెలియదు. వారు బ్రతుకున్నంతసేపు పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు బాధ పెడతారు. ఈ మాటలు వింటున్నారు కదా మీరు, ఖచ్చితంగా నేను చెప్పే తల్లి, మీ తల్లికి పడిన ప్రయాస కూడా అంతే. తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి బాధ్యత చాలా గొప్పది. ఎందుకంటే బాల్యం నుండి కూడా నీకోసం పాటుపడి, ప్రయాసపడి, ఆకలి, కష్ట నష్టాలు భరించి పిల్లవాడి క్షేమాన్ని కోరుకునే వారిలో మొట్టమొదటి వరుసలో ఉండే తల్లే. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనం శిక్షించడానికి కూడా వెనకాడుద్ది. అమ్మో, మా పిల్లోడు, వాడు భరించలేడు, వాడిని కొడితే నేను సహించలేను, వాడు బాధపడితే నేను చూడలేను. ఇదంతా ఆలోచించేది ఎవరో తెలుసా? తల్లే. కానీ ఇప్పుడున్న తల్లుల పరిస్థితి, కొంతమంది చూసారా, చాలామంది పిల్లలు ఆ కోణంలో తల్లి పెంచుద్ది. కానీ వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, అమ్మని అమ్మాని పిలవాలి, నాన్న అని పిలవాలి అని తల్లి ఆశపడుతుంది. చూసారా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లాగున్నాయంటే, ఆ మధ్య ఎవరో ఒక ఆమె చెప్తున్నారు, కనీసం మా అబ్బాయి నన్ను అమ్మని పిలవడండి, వాడు చిన్నప్పటి నుంచి వాడిని ఎలా పెంచానో నాకు తెలుసండి, దేవుడికి తెలుసు, వాడికి కూడా తెలుసు. కానీ ఎందుకన్నా వాడు ఏదో కారణం చెప్పి నాతో మాట్లాడు, నన్ను పిలవడు, అసహించుకుంటాడు. కనీసం కంటికి కనిపిస్తే వాడితో మాట్లాడుతూ అనిపిస్తుంది, కానీ వాడు అమ్మని పిలవడానికి ఇష్టపడ్డు. కానీ ఇది చూసేటప్పుడు నాకు చాలా బాధ కలుగుద్ది. ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటాను. వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ మాటలు వింటున్న వాళ్ళారా, పిల్లలారా, ఈ మదర్స్ డే, తల్లుల దినోత్సవం చాలా విలువైనటువంటిది. ఒకవేళ మీ తల్లులు మీ విషయంలో ఒకవేళ బాధాకరంగా ఉంటారు, క్షమించండి, తప్పులేదు. కానీ నీ కోణంలో ఏదైనా వారు పొరపాటు జరిగితే క్షమించు. అయితే అంతకంటే ప్రాముఖ్యంగా ఎందుకు గౌరవించమంటున్నా, ఎందుకు వారిని అభినందించమంటున్నానంటే, నీకు జన్మనిచ్చారు, నవమాసాలు కని, పెంచి, పోషించి ప్రయోజకులుగా చేశారు. ఈ రోజున ఇంత ఎత్తులో నువ్వు ఉన్నావంటే కారణం ఎవరో తెలుసా? తల్లేగా. ఇంత మంచి స్థాయిలో ఉన్నావంటే కారణం ఎవరో తెలుసా? ఒక తల్లేగా.
తల్లే లేకపోతే నీ ఆలన, నీ పాలన, నీవు కోరుకున్న స్థాయిలో నేను కూడా ఉండేవారం కాదు. కనుక తల్లిదండ్రుల విషయం నిర్లక్ష్యంగా ఉండకండి. వారిని ప్రేమించండి, వారిని సన్మానించండి. కనీసం ఈ మదర్స్ డే రోజైనా అమ్మ దగ్గరికి కాసేపు కూర్చోండి, అమ్మ మీద చెయ్యండి. నా చేతులతో చిన్నప్పటి నుంచి ఎత్తింది, పెంచింది, సంరక్షించింది, పోషించింది. ఒకసారి గుర్తు తెచ్చుకోవన్నీ కూడా మీ అమ్మ నీ పట్ల చేసినటువంటి కృషి, ఆ ప్రేమ వర్ణాతీతం. ఈ రోజంతా నేను కూర్చొని చెప్పినా తరగదది. నీ తల్లే కాదు, నా తల్లేనంతే. ప్రపంచంలో ఏ తల్లైనా పిల్లల పట్ల పడిన ప్రయాస అదే. కనుక తప్పకుండా మీ అమ్మ దగ్గర కాసేపు కూర్చో, పైన చేయి, భుజమతి చేయి. అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, జాగ్రత్తగా ఉండు. అమ్మకి కాస్త విషయం చెప్పు, అమ్మా చాలా థ్యాంక్స్, నాకు జన్మనిచ్చావు, ఈరోజు మదర్స్ డే. ఇక నీకు చేతనైతే అమ్మకి ఏదో గిఫ్ట్ ఇవ్వు. అమ్మ ఇదిగో నీకు ఇది స్పెషల్గా మదర్స్ డే స్పెషల్ కనుక నీకు ఇది ఇస్తున్నాను, ఈ చీర కొట్టుకో, ఈ బట్టలు కొనుక్కో, ఈ వస్తువు కొనుక్కో, అమ్మకి ప్రజెంట్ చేయండి, చాలా హ్యాపీ. అలాగని నీవు ఇస్తామని ఎదురు చూడదా అమ్మ, కానీ కొడుకు ఇచ్చాడని ఒక సంతోషం అంతే. అదొక అనుభూతి అంతే, తెలియదు. అలాగని అమ్మ దగ్గర లేక కాదు, అమ్మ కొనుక్కోగలదు, అమ్మ దగ్గర అవసరం తీర్చుకోగలదు. కానీ ఒక కొడుకు చిన్నదిచ్చిన చాలా సంబరపడిపోద్ది అమ్మ కదా. అమ్మ అని పిలిస్తే చాలు అమ్మకి చాలా సంతోషం కదా. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ఒకవేళ మీ తల్లులని, మీ అమ్మగారిని తప్పకుండా మీరు గౌరవించండి, గుర్తించండి, వారిని సన్మానించండి, వారికి దూరంగా ఉండకండి. బ్రతికినంతకాలం కూడా చాలామంది తల్లిదండ్రులు దూరం అయ్యి ఏడుస్తారు. మా అమ్మ నాతో ఉంటే బాగున్ను, మా నాన్న మాతో ఉంటే బాగున్ను. వారు మనకు దూరం అయ్యాకే మనం బాధపడటం కంటే మనకు దగ్గరగా ఉండేటప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలవండి, నాన్న దగ్గరికి వెళ్ళి సరదా కాసేపు మాట్లాడండి. ఎంతకాలం మనం బ్రతుకుతామండి లోకంలో? మనం ఎన్ని దినాలు ఉండగలుగుతాం? ఈ కొద్దిపాటి దినాల్లో కక్షలతో, క్రోధాలతో, మత్సరాలతో ఎందుకు మనం బ్రతకాలి? దేవుని బిడ్డలం కదా మనం. ఖచ్చితంగా యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? అమ్మాని పిలిచాడు. ఎంత అద్భుతం అంటే అది, అమ్మాని పిలిచాడని అనేక పర్యాలు ఆ మాటలోనే ఉంది. అంతేకాదు బైబిల్ ఏమంటావు తెలుసా? నువ్వు దీర్ఘాయుష్యవంతుడు అవ్వాలంటే నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. అప్పుడు మీరు దీర్ఘాయుష్యవంతులు అవుతారు కదా. మనకు కలిగిన వాటికంటే మన అమ్మ మన కోసం తలంచే ప్రతి తలంపు, మన కోసం పలికే ప్రతి మాట, మన కోసం చేసే ప్రతి ప్రార్థన, మన కోసం కార్చే ప్రతి కన్నీరు పిల్లలుగా అది ఏది వ్యర్థంగా పోదు. మీకు తెలుసా బైబిల్లో అనేక మంది తమ తల్లిదండ్రులు పిల్లలను ఆశీర్వదించారు. తప్పకుండా ఈ మదర్స్ డే రోజు అమ్మ దగ్గరికి వెళ్ళండి, కాసేపు కూర్చోండి, సరదాగా మాట్లాడండి. అమ్మ బాగున్నావా, పిచ్చాపాటిగా మాట్లాడండి, సరదాగా సంతోషంగా గడపండి. ఒక 10 నిమిషాలు, 10 minutes. ఖచ్చితంగా అమ్మ నీ కోసం ఎన్నో సంవత్సరాలు త్యాగం చేసింది. ఖచ్చితంగా మదర్స్ డే రోజు రేపు వచ్చే ఆదివారం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి. అమ్మ దగ్గరికి అవసరమైతే కాసేపు కూర్చొని సరదాగా సంతోషంగా గడపండి. అమ్మని అభినందించండి. అమ్మా నువ్వు లేకపోతే నేను లేనమ్మా, నువ్వు నా పట్ల చాలా త్యాగం చేసావు, ప్రార్థన చేస్తున్నావు, నా కోసం కన్నీరు కారుస్తున్నావు అమ్మా, అందును బట్టి నీకు చాలా వందనాలు అమ్మ చెప్పగలవా? అలాగా ఒకసారి ప్రయత్నించి చూడండి. అంతేకాదు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మార్చేది ఏం మారుస్తుంది? మనకు కలిగింది ఏది మన దీర్ఘాయుష్మంతుడిగా మార్చదు. కానీ తమ తల్లిని తండ్రిని ఎవరు సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీకు తెలుసా సామెతలు ఏమని ఉంటుంది వాక్యంలో? తన తల్లిని దుఃఖపరిచేవాడంట కారు చీకట్లో తన దీపము ఆరిపోతుందని ఉంటుంది వాక్యంలో. క్రైస్తవ ప్రపంచంలో దేవుని బిడ్డలుగా ముఖ్యంగా ప్రపంచంలో ఎవరైనా తమ తల్లిని తండ్రిని దుఃఖపరచకండి. వాళ్ళు సంతోషపట్టండి, సన్మానించండి, గౌరవించండి, అభినందించండి. అన్ని విషయాల్లో కూడా మీరు అనొచ్చు మా అమ్మ అట్లాంటిది, మా నాన్న ఇట్లాంటివాడు, పక్కన పెట్టండి. మీ అమ్మ నాన్న నీకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నీకు జన్మనిచ్చారు చాలంతే. దాన్ని బట్టి తప్పకుండా వారిని గౌరవించండి, వారిని దర్శించండి, ఖచ్చితంగా వారిని అభినందించండి. తద్వారా నా దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్ని ఆశీర్వదించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.